2 Corinthians చాప్టర్ 5 5వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకరు చదువుతుండగా మనం విందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కృపగల దేవుడు ఈ వాక్యంలో నుండి మనందరితోని మాట్లాడి మనల్ని బలపరచును గాక. నాతో కలిసి చెప్పండి, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చెప్దాం, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాత కొత్త అని మనం దేన్ని అంటామంటే, మన బీరువలో అండి పైన ఉన్నదాన్ని పాతది అంటామా, బాగా కడున్నదాన్ని పాతది అంటామా, బాగా కింద ఉన్నదాన్ని ఇది పాతది, ఇది మనకి పనికిరాదు అని చెప్పి మనం అంటాం. ఇప్పుడు పాతగిల్లిపోయిన బట్టలు ఉన్నాయనుకోండి, పాత సామాన్లు, సొట్టడిపోయిన సామాన్లు, పాత సామాన్లు, పాత బట్టలు అంటే మీరు ఏం చేస్తారు? పాత బట్టలు అండి మీకు వేసుకోవడానికి పనికిరావు, మీరు ఏం చేస్తారు? అబద్ధం ఆడకండి, నేను చెప్పిన ఏం చేస్తారో మసిగుడ్డల కింద వాడేస్తారు. పుణ్యానికి కూడా ఎవరికి పెట్టాం. మా ప్యాంట్లు ఏమన్నా పాడైపోయినాయి అనుకోండి, దాన్ని కొంచెం పైకి కత్తిరించి డోర్ మ్యాట్లుగా వాడేస్తారు. అవునా కదా? మీరు మంచోళ్ళు, మీరు ఏం చేస్తారంటే మీ పాతవి, మీ పనికిరానివి మీరు లేని వాళ్ళకి ఇచ్చేస్తారు. అవునా కదా? అంటే పాతవి మనం ఇచ్చేస్తాం, ఇచ్చేసి సైలెంట్గా ఉంటామా? చందన దగ్గర నుంచి CMR వరకు రామ్ మొర్రో అని మా అన్నలు దండం పెట్టిన, మీరు రాకపోయినా పర్వాలేదు, మాకు డబ్బులు కార్డు ఇచ్చండి అని చెప్పి వెళ్తాం, గీకెత్తాం. ఏంటి కార్డు? బాధలు మీకు తెలియవు, మాకే తెలుస్తాయి. అక్కడికి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కుంటాం, తెస్తాం, బీరువాలో పెట్టుకుంటాం. అది ఎంతకాలం కొత్తగా ఉంటుంది? కొంతకాలం కాదన్నా. ఈ షర్టు కొత్త షర్టు, ఇప్పుడు నేను వేసుకున్న షర్టు కొత్త షర్టు, ఇది ఎంతవరకు కొత్తదంటే నా ఒంటికి రానంత వరకు ఇది కొత్తదే. ఒక్కసారి నేను ఇది వేసానంటే పాతదే. అంటే ఈ రోజుకి ఇప్పుడు కొత్త టీవీ అండి, మళ్ళీ వారం అది ఏమవుతుంది? పాత టీవీ అయిపోతుంది. అంతే కదా? ఏ వస్తువు ఎంతవరకు కొత్తదంటే దాన్ని మనం ఓపెన్ చేయనంత వరకునే అది కొత్తది. వన్స్ వై ఓపెన్ ఇట్ విల్ బికమ్ ఓల్డ్. మనం ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసామంటే అది పాత అయిపోద్ది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? పాతవి గతించిపోతే సమస్తము నూతనమవుతాయి. సొలొమోను భక్తుడు ఏమంటాడు? ఆకాశము క్రింద ఉన్నది ఏదియో కొత్తది కాదు, అన్నీ పాతవి అంటాడు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనం ఏమంటామంటే ఎంతవరకు నూతనంగా ఉంటామండి? కొన్నా చొక్క సాయంత్రానికి ఏమైపోద్ది? పాతదైపోద్ది. కానీ దేవుని యందు ఉన్నవాడు నూతన సృష్టి. ఎలాగో చెప్పనా? మీరు పుట్టినప్పటి నుంచి ఆకాశాన్ని చూస్తున్నారు. ఆకాశం ఎప్పుడైనా పాతబడిందా? పాతబడలే. ఏమండి, మన కోనసీమకి అద్భుతమైంది ఏంటి? కొబ్బరి చెట్లు. ఒకసారి డ్రోన్ వ్యూ పైకి పంపించి అసలు చుట్టూరు ఎలా ఉందని చూస్తే ఏదో స్వర్గసీమలో ఉన్నట్టుంటుంది. అది ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది, కానీ పాతబడుతుందా? పాతబడదు. ఒకవేళ క్రీస్తునందు గనక మనం ఉంటే నవనూతనమైన అభిషేకాన్ని పొందుకుంటాం. స్తోత్రం చెల్లిందామా? మనం ఎప్పుడూ పాతబడమండి, ఎప్పుడూ కొత్తగానే ఉంటాం. ఎప్పుడు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను వినండి. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వపు సంఖ్యలలో ఉండి విడిపించబడి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి వచ్చేస్తూ ఉంటే పెద్దోళ్ళు గడువు కాసేపు పక్కన పెట్టండి. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో పిల్లలు పుడతారు కదండి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి జుబ్బాలు కుట్టించేవారంట. మీకు ఆ విషయం తెలుసా? ఆ జుబ్బాలంట వాళ్ళతో పాటు ఎదిగాయంట. అంటే దేవుడు నడిపిస్తే మన బట్టలు కూడా మనతో పాటు ఎదుగుతాయి. అంటే ఇప్పుడు ఎదగోలేండి, దేవుడు మనకి సర్వసమృద్ధిని ఇచ్చాడు కాబట్టి, బాబా నీ పాత బట్టలు ఇచ్చేసి కొత్త బట్టలు, అది కాన్సెప్ట్. ఒక రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఈ షర్ట్ కొత్తది కుట్టించాను కదా, నేను గత 10 సంవత్సరాల నుంచి 10 years, మోర్ దెన్ 10 years నుంచి ఒకే ఒక ఆయన దగ్గర నేను బట్టలు కుట్టిస్తాను. ముస్లిం వీధిలో ఉంటారు, ప్రకాష్ టైలర్స్ అని చెప్పి ఒక ఆయన. గత 9 సంవత్సరాల నుంచి 9 years నుంచి నా ఆదిల్లో ఇంచు కూడా మారలేదు. ఇంచు 6 ఇంచు కూడా మారలేదు. నేను బీటెక్కి వెళ్ళే ముందు నా ఆదిలు ఎంతో, బీటెక్ అది ఇంటర్మీడియట్లో నా ఆదిలు, నా కొలతలు సైజెస్ ఎంతో,
పెళ్ళి అయ్యే ముందు వరకు అంతే. నేను మొన్న ప్యాంట్ వేసుకుంటే టైట్ అయిపోయింది. నేను అనుకున్నాను ఆ బట్టలు ఉతికినప్పుడు దగ్గరికి లాగేస్తే అంటారు కదా, అందుకే టైట్ అయిపోయినాయేమో అనుకుని చెప్పి ఆ ప్యాంట్ తీసేసాను, ఇంకో ప్యాంట్ వేసుకున్నాను, అది టైట్ అయిపోయింది. నేను అనుకున్నాను అదేంటి ఇది పెళ్ళికి ముందే కదా కుట్టించుకున్నాను, ఏంటిలా టైట్ అయిపోయిందని చెప్పి ప్రకాష్ టైలర్ గారి దగ్గరికి వెళ్ళి, ఆ కొట్టడం ఏంటండి, గత 10 సంవత్సరాల నుంచి మా తాతగారి దగ్గర నుంచి మీ దగ్గరే కుట్టిస్తున్నాం, అలా టైట్ కుట్టేస్తే ఎలాగంటే, లేదు బాబు నీ అదిలే కుట్టామంటే, ఎక్కడ సార్ ఇదిగోని టైట్ అయిపోయింది, కూర్చుంటే పరమని చిరిగిపోద్దేమోనని చెప్పి భయంగా కూడా ఉంది. స్టేజ్ మీద ఎక్కడన్నా కూర్చున్నప్పుడు చిరిగిపోతున్న పరిస్థితి ఏంటండి, సిగ్గు కదా. సిగ్గు ఇక్కడ చిరిగిపోతే పర్లేదు, కిందకెళ్ళి మార్చుకుని వచ్చేద్దాం. అదే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చిరిగిపోతే అంటే వాళ్ళు నా కంగారు చూడలేక మొత్తం అంతా ఆదులు కొలితే, మేము బాగానే కుట్టామండి, మీ ఆదులే పెరిగిపోయినాయి అన్నారు. నా ఆదులు పెరగడం ఏంటండి అని చెప్పి పైనుంచి కిందకు కొలితే ప్రతిదీ 3 ఇంచులు పెరిగిపోయింది. కానీ ఒక మాట చెప్పనా, వాళ్ళతో పాటు దేవుడు నడుస్తున్నప్పుడు వాళ్ళ బట్టలు కూడా వాళ్ళతో పాటు ఎదిగిపోయాయి. స్తోత్రం చెల్లిందామా. అంటే దేవుని నూతన సృష్టి ఎప్పుడు ఎలా ఉంటుందంటే కొత్తదిగానే ఉంటుంది. మనం పాత అవ్వచ్చు, కానీ మనము దేవునిలో ఉంటే నూతన అనుభవంలో నడిపించబడతాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే యేసయ్య నువ్వు రాసే చరిత్ర. చెప్పండి, యేసయ్య, గట్టిగా, యేసయ్య నువ్వు రాసే చరిత్ర. చెప్పండి, మన ప్రసంగ అంశం ఏంటి? మన జీవితం క్రీస్తు లేకుండా ఒక శూన్య గాథ. శూన్యం అంటే ఇంకేం ఉండదు అందులో, శూన్యం, జీరో. దేవుడు లేకుండా మన బ్రతుకంతే జీరో. ఆ గాథకి అర్థం లేదు, ఆశ లేదు, దిశ లేదు. దేవుడు లేకుండా మనకేమన్నా అర్థం ఉందా? దేవుడు లేకుండా మనకేమన్నా ఆశ ఉందా? దేవుడు లేకుండా మనకేమన్నా దిక్కుందా? లేదు. క్రీస్తు లేకుండా మన జీవితము తలదించే చరిత్ర, తలదించే చరిత్ర. కానీ ఒక్కసారి క్రీస్తు వచ్చిన తర్వాత అది కృపలో తడిసి ముద్దైన ఒక క్రొత్త చరిత్ర. అది ఎప్పుడూ నూతనంగా ఉండే చరిత్ర. యేసయ్య రాసిన చరిత్ర మన జీవితాల్లో ఒక శాశ్వత కృపా కథ. మనము ఈ రోజున ఒక డెసిషన్కి వద్దాం. అంటే క్రీస్తు నా చరిత్ర రాయాలంటే మనం ఏం చేయాలి? రాసే ముందు ఈ కంపారిజన్ చూద్దాం. చరిత్రని దేనికి అనుగుణంగా కొలుస్తారంటే ఒక దాన్ని అనుగుణంగా కొలుస్తారు. అదేంటంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, బిఫోర్ క్రైస్ట్. అంటే క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మన చరిత్రను మనం అలాగే కొలుచుకుందాం. ఎలాగంటే క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత. క్రీస్తు రాకముందు మన బ్రతికి ఎలా ఉందంటే కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏది మన జీవితంలో ఏం లేదు. ఒక్కొక్కళ్ళను నిలబెడితే గంట సాక్ష్యాలు చెప్తారు. ఒక్కొక్కళ్ళు అన్ని సాక్ష్యాలు చెప్పే సమయం నా దగ్గర లేదు. కానీ ప్రతాప్ అన్న గురించి ఒక మాట చెప్తాను. అదేంటంటే అసలు ఈ వాక్యం తయారు చేసిందంటే ఆయన సాక్ష్యం విన్నాకే ఆ పాయింట్ మైండ్లోకి తయారు చేసిన. ఎలాగంటే క్రీస్తు లేకముందు, ఒకవేళ క్రీస్తున్న ఆ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ భక్తి పదంలో నడవక ముందు జీవితం ఎలా ఉందో చెప్పనా? మూలా నక్షత్రం అంటేనంట అది చాలా ఒక శూన్యమైన నక్షత్రం. నక్షత్రాల్లోకెల్లా ఒక డిజాస్టర్ నక్షత్రం, ఒక అన్లక్కీ నక్షత్రం. అది ఉన్న వాళ్ళకి అదృష్టమేమీ కలిసి రాదంట. కానీ క్రీస్తు పూర్వము మూలా నక్షత్రంలో ఉన్నారు ఆయన. కానీ క్రీస్తు శకం వచ్చేసేసరికి గ్యాలాక్సీల్లో ఒక చుక్కగా నిలబడిపోయారు. స్తోత్రం చెల్లిందామా. అంటే క్రీస్తు పూర్వానికి, క్రీస్తు శకానికి తేడా ఏంటో చెప్పనా? క్రీస్తు పూర్వము తల దించే చరిత్ర. క్రీస్తు శకం ఏంటో చెప్పనా? నిన్ను చూసి నువ్వు తలెత్తడం కాదన్నా, నిన్ను చూసి అందరూ తలెత్తున, అబ్బా రాజులా బతుకుతున్నాడు, భలే కింగ్లా ఉన్నాడు, వాళ్ళ ఇల్లు చూడు ఎంత బాగుందని చెప్పి నిన్ను చూసి 10 మంది తలెత్తుకుంటారు. అది క్రీస్తు వచ్చిన తర్వాత నీ చరిత్ర. ఇది మన వాక్యంలో నేను మీకు 2 వ్యక్తులను చూపిస్తా. 2 వ్యక్తులను అనడం కంటే ఒక పుస్తకంలో 2 సందర్భాలను చూపిస్తా. ఆ 2 సందర్భాలు గనక ఇదిగో మనలో ఉన్నాయనుకో మన చరిత్ర అత్యద్భుతంగా ఉండాలి. నా చరిత్ర చాలా బాగుండాలి అన్నవారు 2 చేతుల పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పినంత మాత్రాన చరిత్ర మారిపోదండి. ఈ 2 పాటించాలి. ఆ 2 ఏంటో చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం.
నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడురని వారితో చెప్పి. చాలమ్మా. నూను కుమారుడైన యెహోషువ. ఈ యెహోషువ ఎవరంటేనండి, 400 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడ? ఇశ్రాయేలీల ప్రజలు 400 సంవత్సరాలు ఎక్కడ బానిసలుగా ఉన్నారు? ఐగుప్తు దేశంలో. వాళ్ళని విడిపించి బయటకు తీసుకొచ్చిన నాయకుడి పేరు ఏంటంటే మోషే. మోషే మోషే దాదాపు 80% కంప్లీట్ చేశాడు. ఐగుప్తులో మొదలుపెట్టి యోర్దాను యువతల వరకు తీసుకొచ్చేసాడు బాగానే. కానీ ఏదో చిన్న మాట అన్నాడు, ప్రజల్ని ఏదో మాట అనేసరికి దేవుడు అన్నాడు, మోషే నువ్వు నా ప్రజలను అన్నావు, నాకు నచ్చలేదు, ఇదిగో నువ్వు కానాను చూస్తావు కానీ కానాన్లో. ప్లీజ్ ప్రభు వెళ్తాను ప్రభు అంటే, వద్దు మోషే, ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయితే నా మాట సేమ్ అదే టైప్ అన్నమాట. దేవుడు ఒక్కసారి ఫిక్స్ అయిపోయాడు ఆయన. అదిగో మోషే కానాను చూడు, ప్రాణం పోయింది. ఇప్పుడు దాదాపు 20 లక్షలకి మంది పైగా జనం ఉన్నారు, లేదా కొన్ని లక్షలకు మంది పైగా జనం ఉన్నారు. వాళ్ళు కానాను వెళ్ళాలి, నాయకుడు చచ్చిపోయాడు. నాయకుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆయన పేరే నూను కుమారుడైన యెహోషువ. అందరూ అడ్మిట్ చేశారు ఏకగ్రీవంగా, దేవుడు నిర్ణయం కాబట్టి అందరూ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత నాయకుడైన యెహోషువ ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఒక 2 వేగుల వారిని ఏం చేశాడంటే, అయ్యా మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని చూస్తారండి, మరి ముఖ్యంగా యెరికో పట్టణాన్ని చూడండి, ఆ పట్టణాన్ని చూడండి కాదంటలే, కానీ మరి ముఖ్యంగా యెరికోను చూడడం మాత్రం మీరు మర్చిపోవద్దు. 2 వేగుల వారు, వాళ్ళ పేర్లు బైబిల్లో ఉన్నాయా? లేవు. వాళ్ళిద్దరి పేర్లు బైబిల్లో లేవు. ఎందుకు లేవంటే, వేగువారు అంటే గూఢాచారి అని అర్థం. ఏ చారి? గూఢాచారి. ఇంగ్లీష్లో వాళ్ళని స్పై అంటారు, స్పై. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, పోలీసులు మఫ్టీ డ్రెస్సుల్లో తిరుగుతారు కదా, అదనమాట మఫ్టీలో వెళ్ళేవాళ్ళు. మన ప్రాంతంలోనే తిరిగితే మఫ్టీలో ఉన్న పోలీసులు అంటాం. అదే దేశం దాటి బయటికి వెళ్తే స్పై ఏజెంట్స్ అంటాం, స్పై ఏజెంట్స్. మోషే నాయకత్వంలో ఒకసారి 12 మంది గూఢాచారులు అనుకుంటా ఆ దేశం చూసి రమ్మని పంపించాడు. అది పెద్దగా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అందుకే యెహోషువ కాలానికి వచ్చేసేపాటికి 2 వేగుల వారిని పంపించారు. వాళ్ళ పేర్లు బైబిల్లో లేవు, కానీ ఒక జూయిష్ కామెంటరీలో ఉదాహరణకి బహుశా వేళ్ళై ఉండొచ్చు అని చెప్పి ఒక కామెంటరీలో నేను చదివాను. వాళ్ళిద్దరూ ఎవరంటే, మేబీ బహుశా అయి ఉండొచ్చు కానీ ఫిక్స్ కాదు, అయి ఉండొచ్చు. ఒకళ్ళు ఎవరై ఉండొచ్చు అంటే కాలేబు. ఒకళ్ళు ఎవరై ఉండొచ్చు. ఎందుకు కాలేబు అంటే, మోషే నాయకత్వంలో గూఢాచారులు వెళ్ళారు కదండి. గూఢాచారులు వెళ్ళినప్పుడు యెహోషువ వెళ్ళాడు, యెహోషువతో పాటు కాలేబు కూడా వెళ్ళాడు. కాలేబు చాలా మంచి సమాచారం తీసుకొచ్చాడు. అయ్యా వాళ్ళు చాలా ఎత్తైన వాళ్ళు మంచి బలవంతులు, అయినా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి విజయం మనకే అన్న ఒక మంచి సమాచారాన్ని తీసుకొచ్చిన దైవజనుడు కాలేబు. కాలేబు ఓకే. కాలేబుతో పాటు ఎవరు వెళ్ళుండొచ్చు అంటే, అహరోను కుమారుడైన ఎలియాజరు. మేబీ అంటే ఇది ఫిక్స్ అవ్వాల్సింది కాదు, అందులో ఉన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తున్నానంటే, యెహోషువ కాలేబును ఎందుకు పంపించి ఉండొచ్చు అంటే, ఆల్రెడీ గూఢాచారిగా ఉండడంలో ఇతనికి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని బట్టి కాలేబుని పంపించి ఉండొచ్చు. కాలేబుతో పాటు అత్యంత ఉన్నతమైన గోత్రంలో ఉన్న అహరోను కుమారుడైన ఎలియాజర్ని కూడా పంపించి ఉండొచ్చు. బైబిల్లో వాళ్ళ పేర్లు లేవు కాబట్టి ఎంతకంటే మనం జుట్టు ఎక్కువ పీక్కొద్ది ఈ విషయం గురించి. మేబీ వాళ్ళు వెళ్ళుండొచ్చు అని అనుకుందాం. సరే, వీళ్ళు వెళ్ళడం ఎక్కడికి వెళ్ళారో చెప్పనా అండి? ఒక గృహానికి వెళ్ళారు. ఆ గృహం ఎవరిదో చెప్పనా? రాహాబుది. ఆమె వృత్తి ఏంటో చెప్పనా? ఆమె వృత్తి ఏంటి? వేశ్య. నేను అక్కడ ఆగాను. మామూలుగా మఫ్టీలో వెళ్ళారు, స్పై ఏజెంట్స్గా వెళ్ళారు. వెళ్ళి ఊరంతా తిరగడం మానేసి, లేదంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళడం మానేసి, వెళ్ళడమే అక్కడ ఎందుకు అడుగు పెట్టారు అని నేను మామూలుగా ఆలోచిస్తూ ఉంటే, వేశ్య గృహంలోనంటండి ప్రతి సమాచారం ఉంటుందంట. చిన్నపిల్లలు ఉన్నారు, దీనికంటే నేను ఎక్కువ చెప్పలేను. కానీ ఎందుకంటే వేశ్యాగృహానికి అందరూ వస్తారు కాబట్టి
ప్రతి సమాచారాన్ని అక్కడ మాట్లాడుకుంటారేమో అన్న ఉద్దేశంతో మేబీ వాళ్ళు అక్కడికి వెళ్ళుండొచ్చు. సరే, అది ఈ ప్రస్తావన. వాళ్ళు వెళ్ళిన వెంటనే యెరికో పట్టణం ఎంత సెక్యూరిటీ గల పట్టణమో తెలుసా? ఏమండి, అమలాపురానికి ఎవరన్నా ఇద్దరు కొత్త వ్యక్తులు వస్తే మనం గుర్తుపట్టగలమా? గుర్తుపట్టలేం. కానీ యెరికో పట్టణానికి ఇద్దరు వ్యక్తులు వచ్చేసారని చెప్పి రాజు దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది. దాన్ని బట్టి అర్థమైపోతుంది యెరికో పట్టణము సెక్యూరిటీలో ఎంత టైట్గా ఉందో. వెరీ టైట్, వెరీ టైట్. వాళ్ళకు వచ్చిన సమాచారం చూడండి, ఇద్దరు వచ్చారని రాలే, ఇద్దరు రాహాబ్ ఇంట్లో ఉన్నారని వచ్చింది. వాళ్ళు కొత్త వాళ్ళు, మేము ఎప్పుడూ చూడలేదు. అంతే, వెంటనే రాజుగారు భటులను పంపించారు. భటులు రాహాబు ఇంటికి వచ్చేసారు. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. జాగ్రత్తగా అంటే రాహాబు దగ్గరికి వచ్చేసిన తర్వాత రాహాబుని అడుగుతారు, నీ దగ్గరికి ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు ఏరే? వేరాదే? వాళ్ళు ఎక్కడ? వచ్చిన మాట నిజమే కానీ వచ్చారు, వెళ్ళిపోయారు. నిజం చెప్పు, నిజంగానే వెళ్ళిపోయారు. నా దగ్గర ఎక్కడ ఉంటారు? వాళ్ళు వచ్చారు, వాళ్ళు పని చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ మాట నమ్మేసి ఇలా అంటుంది, మీరు వాళ్ళని తరుముతారా అని చెప్పి వాళ్ళతో మాట్లాడేసి ఆ మాట అయిపోయిన తర్వాత ఈలోపు ఏం చేసిందో చెప్పనా, వాళ్ళు వస్తున్నారన్న సమాచారం విని మిద్ది మీద వాళ్ళిద్దరిని దాచిపెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడి నుంచి కథ స్టార్టింగ్ అనమాట. వాళ్ళ ముందుకు వెళ్ళిపోయి ఇలాగంట చూడండి, 9వ వచనం, అదే అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చాలండి. ఇద్దరు వేగులోళ్ళు వచ్చారండి. వేగులోళ్ళు వచ్చి రాహాబమ్మతో ఏమన్నా మాట్లాడారా? పెద్ద ఏం మాట్లాడలే. వచ్చారు, సమాచారం వెళ్ళిపోయింది, వీళ్ళని తీసుకొచ్చి దాచిపెట్టే పనిలో ఉంది. కానీ రాహాబు గమనించింది ఏంటో చెప్పనా, నా ఇంటికి అడుగు పెట్టిన వ్యక్తులు దేవుని సంబంధితులు. స్తోత్రం చెల్లిందామా? ఒక ఇద్దరు వ్యక్తులను చూసిన వెంటనే ఆవిడకి అర్థమైపోయింది, నా ఇంటికి దేవుని బిడ్డలు వచ్చారు. గాడ్స్ పీపుల్, నా ఇంటికి దేవుని బిడ్డలు వచ్చారు. మనల్ని చూస్తే ఎవరైనా దేవుడి బిడ్డ వచ్చాడు అనుకుంటారా? మీరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఎవరన్నా మనల్ని చూసి దేవుడి బిడ్డ వస్తుంది అని చెప్పి ఆ రకపు గౌరవం మనకి ఎవరన్నా ఇస్తారా? చెప్పలేం. దైవజనులు దేవదాసయ్య గారు ఒక దినాన్న ఆయన అలా నడుచుకుంటూ సువార్త ప్రకటిద్దామని వెళ్తే ఆ రోజు ఎవరు సువార్త చెప్పించుకోలేదంట. ఆయనకి సువార్త చెప్పకపోతే ముద్ద దిగదు ఆయనకి. ఇంట్లో మడత కుర్చీలో పడుకుని ప్రార్థన చేసుకుంటుంటే దర్శనంలో దేవుడు కనపడి, దాసు ఈరోజు వాక్యం చాలా బాగుందన్నారంట. ప్రభువా ఈరోజు ఏం చెప్పలేదు కదయ్యా అంటే, లేదు దాసు, రోజు వాక్యం కంటే ఈరోజు వాక్యం ఎందుకు బాగుందో చెప్పనా, ఈరోజు నిన్ను చూసిన వ్యక్తులందరూ ఉంటే నీలా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు. స్తోత్రం చెల్లిందామా? ఏమండి, ఒక క్రైస్తవులంగా మనం ఉన్నాం కదా, మనల్ని చూసేసరికి ఒక నిర్ణయానికి రావాలండి. ఏమన్నా చెప్పనా, బతికితే ఇలా బ్రతకాలి, ఇదిగో బ్రతికితే ఈ అమ్మలా బ్రతకాలి, ఇదిగో బ్రతికితే యవ్వనస్తుల్లా బ్రతకాలి, ఇదిగో బ్రతికితే చిన్నపిల్లవాళ్ళ బ్రతకాలి. రాహాబు ఇంటికి వచ్చిన ఇద్దరు వేగుల వాళ్ళని చూసినప్పుడు రాహాబు అనుకుంది, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పి రాహాబు ఏమంటుందో తెలుసా? 10వ వచనం, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోచేసినో, యోర్దాను తీరమున అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో అనగా, మీరు వారిలో ఎలాగూ నిర్మూలము చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన చాలు అంతే అక్కడి వరకే. విన్నప్పుడు ఏమైందంటండి, రాహాబు గుండె కరిగిపోయిందంట. ఇది చదువుతున్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం కలిగిందండి. ఏంటో చెప్పనా, ఒక వేశ్య గుండెని కరిగించేసింది నా దేవుడు చేసిన అద్భుతాలు. స్తోత్రం చెల్లిందామా? అయ్యా,
మీ దేవుడి గురించి మాకు తెలియదు, కానీ మేము విన్న మాట ఏంటో చెప్పనా, మీరు ఐగుప్తు నుండి వచ్చేస్తున్నారు కదా, మీరు ఎర్ర సముద్రం దాటారు కదా, మీరు ఎర్ర సముద్రాన్ని చీల్చుకుని మీరు వచ్చేస్తున్నారు కదా, మాకు ఆ విషయాలు తెలీదు, ఎవరో చెప్తే మేము విన్నామయ్యా. అది విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా. ఈరోజు నేను ఒక మాట చెప్పనా అండి, మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడు అమలాపురంలో ఉన్న వాళ్ళందరి గుండెలు కరిగించబోతున్నాడు. మీ జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి ఇదిగో మీ కుటుంబంలో ఎవరైతే దేవుడిని నమ్ముకోలేదో వాళ్ళ గుండెలు దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెల్లిందామా? ఎలా మారుస్తాడో చెప్పనా అండి, ఎలా మారుస్తాడో చెప్పనా? ఇంతకుముందు క్రీస్తు పూర్వం మీకు ఇల్లు లేదు, కానీ క్రీస్తు శకంలోనికి వచ్చిన తర్వాత మీరు ప్రార్థన చేసుకోగా మీరు 7 ఆకుల గుడిసెలో ఉంటే దేవుడు మీకు 2 అంతస్తుల 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడు అనుకుందాం. అందరూ ఇంటి ముందుకు ఇలా వస్తారు, ఇలా వచ్చి దాన్ని ఇలా చూస్తే కనపడుతుందా? ఎలా చూడాలి? ఇలా చూసి భలే మాట్లాడుకుంటాండి పెద్దలు, ఏం కట్టాడు రీడు, రేపు మొన్నటి వరకు 7 ఆకుల గుడిసెలో ఉండేవాడురా, ఏం కట్టాడు రీడు, ఎలా కట్టాడు అంటామని చెప్పి వాళ్ళకి లోపల ఆరాటం ఆగదు, పోరాటం ఆగదు. అప్పుడే పాస్టర్ గారు మైకెత్తారు, ఈ సమయంలో ఈ ఇల్లు కట్టుకున్న అమ్మో అయ్యో వచ్చి ఏం చెప్తారు? సాక్ష్యం చెప్తారంటే మీరు మైక్ ఇచ్చుకుని చేతిలో బైబిల్ పెట్టుకుని మీరేమంటారు చెప్పనా? నా దగ్గర ఏమీ లేదండి, రూపాయి లేదండి, దేవుడు ఎలా కట్టించేశాడో అది విన్న వాళ్ళందరి గుండెలు యేసు నామంలో మారతాయి. స్తోత్రం చెల్లిందామా? ఏమండి, నేను అద్భుతాలకు ఎప్పుడూ యాంటీ కదండి. ఎందుకో చెప్పనా? అద్భుతాలు లేకుండా వాక్యం చెప్పడం యేసై వల్లే కాలేదు, యేసైకే వర్కౌట్ అవ్వలేదు అద్భుతాలు లేకుండా వాక్యం. అద్భుతాలు జరిగితేనే వాక్యం వింటారు. అందుకే ఆయన అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించడంట. ఆది కాలంలో అపోస్తలులు ఆయన చేసిన అద్భుతాల కంటే రెట్టింపు అద్భుతాలు చేశారు. మన పితరులు దైవజనులు సత్యానందమయ్య గారు చెయ్యేస్తే ఎంతోమంది స్వస్థతపరచబడ్డారు. అది వినే కదా ఎంతోమంది మారి దేవుని సన్నిధికి వచ్చారు. నేను చెప్పదగ్గ ఒక మాట అంటే చెప్పనా, అద్భుతాలు మన గుండెలను మార్చడం కాదు, ఇతరుల గుండెలను కూడా మార్చేస్తాయి. స్తోత్రం చెల్లిందామా? అంటుంది, అయ్యా మీ దేవుడు చేసిన అద్భుతాలు చూస్తే గుండె కరిగిపోయిందయ్యా. కరిగిపోయిందంటే ఆవిడది ఎంత మెత్త హృదయం అయి ఉండాలండి. ఒక వేశ్య హృదయం కరిగిపోయిందంటండి, ఒక వేశ్య హృదయం. ఇప్పుడు అంటుంది రాహాబు, అయ్యా చిన్న కోరిక ఒకటి ఉందయ్యా. ఏంటమ్మా నీ కోరిక? నేను మీకు ఉపకారం చేశాను కదా, నేను మీకు సాయం చేశాను కదా. అవును, నువ్వు మా ప్రాణాన్ని కాపాడావు, వాళ్ళ చేతిలో పడకుండా మమ్మల్ని తప్పించావు. నీకేం కావాలమ్మా అంటే, ఏం లేదు, నాకు అర్థమైపోయింది మీరు ఎక్కడ కాలు పెడితే ఆ ప్రాంతం అంతా దేవుడు మీకు ఇచ్చేస్తాడని నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది మీరు ఎక్కడ కాలు పెట్టినా దేవుడు ఆ ప్రాంతాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. స్తోత్రం చెల్లిందామా? ఇదిగో మీరు కాలు పెట్టినప్పుడు ఈ ప్రాంతం దేవుడు మీకు ఇచ్చేస్తాడు కదా. చిన్న కోరికయ్యా, నేను మా ఇంట్లో ఉన్న మా అమ్మ, మా నాన్న, మా అక్క చెల్లెండి కొంచెం జ్ఞాపకం చేసుకుని కాపాడండి అయ్యా అంటే వీళ్ళిద్దరు అంటారు కదా, మేము బ్రతుకుంటే నువ్వు మాకు బ్రతుకునిచ్చావు కాబట్టి మా ప్రాణం పెట్టైనా నీ ప్రాణాన్ని కాపాడతామంటారు. అలాగనేసి కిటికీలోంచి దింపేస్తే మళ్ళీ డౌట్ వచ్చింది రాహాబుకి, అయ్యా ఈ ఊర్లో ఇన్ని ఇల్లులు ఉన్నాయి, ఇన్ని కొంపలు ఉన్నాయి, మరి నువ్వు నన్ను ఎలా కాపాడుతావు, నన్ను ఎలా గుర్తుపడతావు అది చెప్పయ్యా అంటే ఆయన అంటాడు కదా 18వ వచనం, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఎర్రని దారం ఒకటి కట్టు, ఎర్రని దారం ఒకటి కట్టు అంటాడు. ఏం కట్టమన్నాడు? ఎర్రని దారం దేనికి సూచనగా ఉందో చెప్పనా? ఇది ఎర్రని దారం దేనికి సూచనగా ఉందంటే ఇది మనోళ్ళ ఇల్లే. ఎవరిల్లు? మనోళ్ళ ఇల్లే. ఇప్పుడు బయట కొన్ని పోస్టర్లు అతికిస్తారండి, ఏ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, ఆ పోస్టర్ కనపడితే మనకి ఏం అర్థమవుతుంది? వీళ్ళలో మనము ఏకీ పార్టీ బావా, వాళ్ళది మంది ఒకటే పార్టీ అని అర్థమైపోద్ది. ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే బయట ఒక ఎర్రని దారాన్ని కట్టింది. ఆ ఎర్రని దారాన్ని చూసినప్పుడు వీళ్ళు అనుకున్నారు ఈమె రక్షించబడాలి. నేను చెప్పనా, ఆ ఎర్రని దారమే దేవుడు మనకిచ్చే రక్షణ. స్తోత్రం చెల్లిందామా?
ఏమండి, ఐగుప్తు దేశం నుంచి లాస్ట్ మూమెంట్ బయటకు వచ్చేస్తున్నారు. దేవుడి శాపం ఏంటంటే, ఇదిగో ఎవరి ఇళ్ళ మీద అయితే పస్కా బలి పశువు యొక్క ముద్ర ఉండదో, రక్తపు ముద్ర ఉండదో, ఎర్రని రక్తపు ముద్ర ఉండదో, ఆ ఇంట్లోనికి జొరబడిపోతాను, ఆ ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడిని చంపేస్తాను. వాళ్ళు బ్రతికిపోయారంటే ముద్ర, రాహాబు కుటుంబం బ్రతికిపోయిందంటే ముద్ర, మనము కూడా బ్రతికిపోతున్నామంటే యేసు ముద్ర మనందరికీ ఉంది. స్తోత్రం చెల్లిందామా? ఏమండి, రాహాబొక్కద్దే కానీ ఇంటిళ్ళ పాదిని రక్షించుకుంది. నేను పురుషులకి చెప్పను కానీ ఆ మాట మీకు చెప్తాను, మీ ఇంటిళ్ళ పాదిని రక్షించుకునే శక్తి మీకుంది. ఆమెను చెప్తారా? మీ ఇంటిని రక్షించుకునే సామర్థ్యము దేవుడు మీకు ఇచ్చాడు. మీరేం చేయాలో చెప్పనా? మీ వంతు ప్రయత్నం చేయాలి. రాహాబ్ ఏం చేసింది? తన వంతు ప్రయత్నం తాను చేసిందండి. అయ్యా, నువ్వు వస్తావు, నాశనం చేసేస్తావు, మేము బ్రతకాలంటే నువ్వేదో ఒకటి చెయ్యాలి కదా అంటే నేను చేస్తాను అని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. దేవుడు ఆ పక్షంగా నిలబడ్డాడు. మీరు ప్రయత్నిస్తే దేవుడు బలసూచకమైన కార్యాలు, రక్షణ కార్యాలు మీ కుటుంబాల్లో జరిగిస్తాడు. స్తోత్రం చెల్లిందామా? సరే, రక్షింపబడిపోయింది. ఇప్పుడు రాహాబు చరిత్ర ఏం మారిందో చెప్పనా అండి? క్రీస్తు పూర్వము ఆమె ఒక వేశ్య. ఆమంటే ఎవ్వరికీ గౌరవం లేదండి, ఆమంటే ఎవ్వరికీ రెస్పెక్ట్ లేదండి. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత యేసయ్య ఏమన్నాడు చెప్పనా? నిన్ను నా తల్లిగా చేర్చుకున్నాను అన్నాడు. మనము గనక రక్షణ పొందితే యేసయ్య మన చరిత్ర మార్చడం కాదు, ఆయన చరిత్రలో మనల్ని నిలబెట్టేసుకుంటాడు. స్తోత్రం చెల్లిందాం. మన చరిత్ర మార్చడం కావాలా, మనం ఆయన చరిత్రలోకి వెళ్ళడం కావాలా? ఏమండి, ఆయన చరిత్రలోకి వెళ్తే మన చరిత్ర ఆటోమేటిక్గా మారిపోద్ది. అప్పటి వరకు వేశ్య 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 అనేవారు. కానీ యేసయ్య చరిత్రనికి వెళ్ళిన తర్వాత రాహాబమ్మ గారు అంటున్నారు అందరూ. ఇది నాన్న, యేసయ్య నీ చరిత్ర రాయాలంటే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో చెప్పనా? రక్షణ అనే అనుభవంలో నడవాలి. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా తప్పులు చేశాను కదా, నేను చాలా పాపాలు చేశాను కదా, దేవుడు క్షమిస్తాడా, దేవుడు నా బ్రతుకును మారుస్తాడా అనే ఒక ఆలోచన నీకు రావచ్చు. జనా ప్రెస్లీ అని చెప్పి అమెరికాలో కావిడి, ఈమె 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత, మన ఇండియన్స్లో కాదు అమెరికన్స్, 12 ఏళ్ళు వస్తే ఇంట్లోంచి బయటికి గంటేస్తారు. నీ కాళ్ళ మీద నువ్వు బతుకు, నువ్వు కష్టపడు, పార్ట్ టైం జాబులు చేసుకో, నువ్వు బతుకో. పాపం జనా ప్రెస్లీ యొక్క కుటుంబము చాలా పేద కుటుంబము. ఆ పేద కుటుంబం వల్ల ఈ జనా ఏం చేసిందంటే, బయటకు వెళ్ళి ఏదో పని చేసుకుందాం కదా అని చెప్పి ఈ అమ్మాయి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రతి చోటకి వెళ్ళి, సార్ నాకు పార్ట్ టైం జాబ్ ఇస్తారా, నాకు జాబ్ ఇస్తారన్నప్పుడు అందరూ ఆ జనా ప్రెస్లీని చూసేవారు. ఆమె చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉండి ఎవరు ఉద్యోగం ఇచ్చేవారు కాదు, కానీ ఆమెను వాడుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉండేవారు. ఒకసారి జనా యొక్క స్నేహితుడు తనకి ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, జనా నువ్వు ఒక పని చేయి, ఏం చేస్తావంటే అమెరికాలో పాన్ క్లబ్లో జాయిన్ అవ్వు. బూతు సినిమాలు తీస్తారు కదా, ఆ సినిమాల్లో నువ్వు హీరోయిన్గా జాయిన్ అవ్వంటే నీ కంటికి ఎలా కనపడుతుంది, బోలెడంత డబ్బు వస్తుంది, నీ పేదరికం పోతుంది. నా మాట వినంటే 18వ ఏట కాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ యొక్క బూత్ సినిమాలు తీసే ఆ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 4 సంవత్సరాల్లో వితిన్ 4 years ఎవ్వరికి రానంత పేరు ఆ జనా ప్రెస్లీకి వచ్చేసింది. ఆమె చూస్తే అప్పటి వరకు ఆమె దగ్గర డబ్బు లేదు. ఒక్కసారి ఆ కాన్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత బోలెడంత డబ్బు ఆవిడ దగ్గర ఉంది, బోలెడంత ఫ్యాన్ బేస్. ఆమె 2 సార్లు ఈ పాన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద అవార్డు ఉంటుంది, ఆ అవార్డు కూడా వచ్చేసింది ఈవిడికి. 22 ఏళ్ల వయసులో ఎవ్వరికి అందనంత ఎత్తెదిగిపోయింది ఆవిడ. ఎత్తెదిగిపోయిన తర్వాత ఒకసారి ఎందుకో చర్చిలో మనం క్రిస్మస్లకి బయట వాళ్ళని వీళ్ళని పిలుస్తాం కదండి, అలాగే జనా ప్రెస్లీ ఫ్రెండ్ ఒక మీటింగ్కి తనని ఇన్వైట్ చేస్తే వెళ్ళింది. కూర్చుంటే అక్కడ దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం విన్న వెంటనే ఆమె హృదయం కరిగిపోయిందంటండి. ఆమె హృదయం కరిగిపోయి ఏం చేసిందో చెప్పనా? ఎంతవరకు నేను ఇన్ని పాపాలు చేసిన, ఎంతవరకు నేను ఇంత తప్పుడుగా బ్రతికినా, ఇంకా ఇలా బ్రతకద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తుంది ఏమనంటే, ఇప్పుడు కనుక ఇదంతా వదిలేస్తే నా దగ్గర ఉన్న డబ్బు పోద్ది, అన్నీ పోతాయి. ఎలాగంటే దేవుడు ఆమె హృదయాన్ని దర్శించడం, అన్నీ పోయినా నేను నీతో ఉంటాను. ఆ మరుసటి రోజు ఏం చేసిందంటే
పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్గా ఓ హీరోయిన్ ఇక్కడికి వస్తే మీకు ఎలా ఉంటుంది? ఆశ్చర్యం, ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? సేమ్ అలానే జనా ప్రెస్లీ ఇంటి దగ్గర ఒక సినిమా చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళింది. పాస్టర్ గారు షాక్ అయిపోతున్నారు. ఏంటమ్మా ఇలా వచ్చావంటే, ఏం లేదు పాస్టర్ గారు, నేను నా పాపాలు ఒప్పుకుందాం అనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయరంటే, అడల్ట్ ఇండస్ట్రీలో నువ్వు చాలా తారాస్థాయిలో ఉన్నావమ్మా, పాన్ ఇండస్ట్రీలో నువ్వు తారాస్థాయిలో ఉన్నావు, నిజంగానే పాపాలు ఒప్పుకుని యేసు కోసం బ్రతుకుతావంటే, నేను బ్రతుకుతానండి అంది. బాప్తిస్మం పొందింది. ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పనా? బాప్తిస్మం పొందిన తర్వాత ఆవిడ పేరు బ్రిట్నీ అని మార్చబడింది. అమెరికాలో ఒక పాస్టర్ గారు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద సంఘానికి పాస్టర్ అయిపోయింది. స్తోత్రం చెల్లిందామా? అంటే ఒక మాట చెప్పనా, క్రీస్తు పూర్వం ఆవిడ బ్రతుకు చీకటి బ్రతుకు, కానీ క్రీస్తు శకంలోకి వచ్చేసిన తర్వాత ఆమె వెలుగు కాదు, 10 మంది ఆరిపోయిన దీపాలని వెలిగించే వెలుగుగా మారిపోయింది. మనం కూడా అంతే. క్రీస్తు పూర్వం చీకటి బ్రతికేమో, కానీ క్రీస్తు శకంలోనికి వచ్చేసిన తర్వాత ఆరిపోయిన దీపాలని మన దీపాల ద్వారా దేవుడు వెలిగిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నా పాపాలు క్షమిస్తాడా, నన్ను మారుస్తాడా అనుకోవచ్చు. నీకు ఆ సందేహం వద్దు. నువ్వు ఎంత ఘోర పాపివైనా ఆయన క్షమించి ఏం చేస్తాడు చెప్పనా? ఆయన నెత్తి మీద పెట్టుకుంటాడండి. రాహాబుని ఎక్కడ పెట్టుకున్నాడు? అమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటారండి కొడుకులు? ఎత్తి మీద పెట్టుకుంటారు. వేసే కదా అని చెప్పి తక్కువ చూపు చూశారు. కానీ దేవుని దగ్గరికి వచ్చింది, రక్షణ అనుభవంలో నడిచింది. రాహాబుని తలపైన పెట్టుకున్నాడు. తర్వాత బ్రిట్నీ డెల్మోర్ అనే ఒక పెద్ద పాస్టర్గా కూడా దేవుని నిలబెట్టేశాడు. మనం చేసే పనులనండి మనకి లాభసాధకంగా ఉండదు. మన పనులన్నీ ఎలా ఉంటాయంటే, ఎక్కడ వేసామంటే అక్కడే ఒక లాభం ఉండదు, మనం కష్టపడేదానికి ప్రతిఫలం ఉండదు, ఏమీ ఉండదు. గొడ్డు కష్టపడినట్టు కష్టపడతాం, కానీ మన జీవితాల్లో ఏ ఫలితం ఉండదు. దాని అర్థం ఏంటంటే, ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోలేదు. దేవుడు అంటాడు, నాకు నీ ప్రార్థన వినాలనే ఉంది, కానీ నీ ప్రార్థన నాకు రావడానికి నాకు మధ్యన పాపమనే అడ్డుగాడు ఉంది. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నా. ఒక ఫేమస్ ఫుడ్ ఉంది. ఏంటండి? అందరి మొహాలు వెలిగిపోయి నీ ఫుడ్ అన్న వెంటనే, ఇంకా 12 కూడా అవ్వలేదండి, ఫుడ్ అన్న వెంటనే అసలు ఎంత అలాగే వెలిగిపోయినాయో మీ మొక్కలన్నీ. ఆ ఫుడ్, ఆ రెస్టారెంట్ నిన్న కాక మొన్న మన అమలాపురంలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసేసారు. చందన బ్రదర్స్ తెలుసా మీకు? మీకెందుకు తెలియకుండా ఉంటుందిలే. చందన బ్రదర్స్ పక్కనే, చందన బ్రదర్స్ ఎక్కడైతే 2 అడుగులు పక్కనేస్తే ఒక రెస్టారెంట్ ఒకటి పెట్టారు. దాని పేరేంటి? అచ్చి బాబోయ్, మీ KFC గురించి తెలిసిపోయిందంటే KFC ఎక్కడో ఉంది. సరే, KFC పెట్టారు. ఆ KFC స్థాపకుడి పేరు కొలోనెల్ హర్లాండ్ శాండర్స్. చెప్పండి. వద్దులే, ఆయన పేరు కొలోనెల్ హర్లాండ్ శాండర్స్. ఆయన యవ్వన ప్రాయం నుంచి ఆయనకు వంటలు బాగా వచ్చు అన్నమాట. వాళ్ళ వంట వండి హోటల్కి పట్టుకెళ్ళి, సార్ ఇది నేను తయారు చేసిన డిష్, ఇది మీరు టేస్ట్ చేయండి, ఇది మీరు టేస్ట్ చేసి నాకు మీ హోటల్లో ఉద్యోగం ఏమంటే తినేవారు. బాబు మొక్క సరిగ్గా ఉడకలేదనేవారు, ఇంకొకడు కారం సరిపోలేదనేవారు, ఇంకొకరు ఉప్పు సరిపోలేదనేవారు, ఇంకొకరు నీసుకొంపు వచ్చేస్తుంది బాగోలేదన్నవారు. 20వ సంవత్సరంలో బహుశా తన యవ్వన ప్రయాణంలో హోటల్స్కి వెళ్ళి చెఫ్గా ఉద్యోగం సంపాదిద్దాం కదని చెప్పి బోల్డ్ హోటల్స్కి తిరిగాడు. 62వ సంవత్సరం వచ్చేసింది, పెన్షన్ తీసుకునే వయసు వచ్చేసింది, కానీ ఎవరో ఏమివ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు అతను అనుకున్నాడు ఏమనంటే, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, నేనే ఒక హోటల్ పెట్టేద్దాం అనుకున్నాడు. దానికి ఒక పేరు కూడా పెట్టేశాడు, KFC. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 30,000 బ్రాంచ్లు ఉన్నాయి. ఓన్లీ ఇండియాలో 1,200 బ్రాంచ్లు ఉన్నాయి. ఆయన బ్రతికుండగా ఒక టీవీ ఛానల్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏమనంటే, సార్ మీ ఫ్రైడ్ చికెన్ చాలా బాగుంది, మీరు రెసిపీ చాలా బాగుంది, ఈ ఫుడ్ సక్సెస్ వెనకాల కారణం ఏంటి, ఎంతలా ఇది ప్రపంచవ్యాప్తంగా క్లిక్ అయిపోవడానికి కారణం ఏంటి, మీరు ఏ ఉప్పు వాడతారు, ఏ కారం వాడతారు అవన్నీ అడిగితే, చాలే ఊరుకోవయ్యా ఇవన్నీ పక్కన పెట్టు, నేను ఏం చేస్తున్నా చెప్పనా, నా 62వ ఏట ముందు వరకు నేను చాలా తప్పులు చేశా. ఏంటి సార్, ఉప్పు బదులు పంచదార వేసారా, కారం బదులు పసుపు వేసారా, అవన్నీ కాదు, దానికి ముందు నా 62వ ఏటకు ముందు నేను దేవునికి చాలా విరుద్ధంగా నడుచుకున్నా.
దేవునికి నచ్చినట్టు నేను బ్రతకలేదు, ఎన్నో పాపాలు చేశా. కానీ నా 62వ ఏట ఈ కేఎఫ్సిని స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక ప్రార్థన చేశా. ఏమనంటే, ప్రభువా, ఎప్పటి వరకు నీకు వ్యతిరేకంగా నీకు విరుద్ధంగా చాలా పాపాలు చేశా, నేను ఒప్పుకుంటున్నా, ఇక మీదట అలా చేయను, నా బిజినెస్ని నువ్వు సక్సెస్ చే అనే ఈ ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఈ దినాన్న ప్రపంచంలో 30,000 బ్రాంచీలు ఉన్నాయి. ఆయనకి స్తోత్రం చెల్లిందామా? దానికి కారణం ఏంటంటే ఆయన ఒప్పుకొని విడిచిపెట్టేశాడు, దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మొదటి పాయింట్ ఏంటంటే, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ తల పైకెత్తి ప్రపంచానికి చూపిస్తాడు. స్తోత్రం చెల్లిందాం.